ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో దేవుడు ప్రసాదించే కాపుదలను మరియు సమృద్ధిని గురించి అద్భుతంగా వివరిస్తుంది. ఈ కీర్తనలో దేవుడు తన ప్రజల పట్ల చూపే శ్రద్ధను భక్తుడు కీర్తిస్తున్నాడు. మన ఇల్లు, మన వృత్తి, మన దేశం క్షేమంగా ఉండడమే కాకుండా మనకు ఎటువంటి కొరత లేకుండా పోషించే బాధ్యతను దేవుడే తీసుకుంటున్నాడని ఈ వచనం మనకు భరోసా ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే అని ఉంది. ఇక్కడ సరిహద్దులు అంటే మన ఇంటి పొలిమేరలు కావచ్చు, లేదా మన మనస్సు యొక్క సరిహద్దులు కావచ్చు. లోకంలో యుద్ధాలు, గొడవలు, శత్రువుల భయం ఉన్నప్పటికీ దేవుడు తన బిడ్డల చుట్టూ ఒక అదృశ్యమైన శాంతి కంచెను వేస్తాడు. మన కుటుంబంలో కలహాలు రాకుండా, మన పొరుగు వారితో సమస్యలు తలెత్తకుండా దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు. శత్రువు మన సరిహద్దు దాటి మనల్ని తాకకుండా దేవుడు కాపలా కాస్తాడు. ఉదాహరణకు, సొలొమోను కాలంలో ఇజ్రాయేలు దేశం ఎంతో ప్రశాంతంగా ఉంది. దీనికి కారణం దేవుడు ఆ దేశం చుట్టూ ఒక అదృశ్యమైన శాంతిని కలుగజేయడమే. అతని కాలమంతయు అతని చుట్టూనున్న దేశములన్నింటిలోనూ సమాధానము కలిగి ఉండెను. యూదా వారును ఇజ్రాయేలు వారును తలొకడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను నిర్భయముగా నివసించిరి అని ఉంది. అలాగే 3 రాజులు కలిసి యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చినప్పుడు అతడు భయపడి దేవుని వైపు చూశాడు. దేవుడు ఆ యుద్ధాన్ని తానే జరిపించి వారికి గొప్ప విజయాన్నిచ్చాడు. దేవుడు అతని చుట్టూ విశ్రాంతి కలుగజేసినందున యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన చుట్టూ ఉన్న శత్రువులను ఆయనే అణిచివేసి మన సరిహద్దులలో నెమ్మదినిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో సరిహద్దులు అంటే కేవలం ఇంటి గోడలు లేదా దేశపు ఎల్లలు మాత్రమే కాదు. అవి మన ఆలోచనలు, మన కుటుంబ గౌరవం, మన ఆత్మీయ స్థితి మరియు మన భవిష్యత్తు కూడా. ఈ సరిహద్దుల లోపల దేవుడు సమాధానాన్ని కలుగజేయడం అంటే లోకంలో ఎన్ని యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్యాలు ఉన్నా దేవుని బిడ్డగా మన మనస్సు అనే సరిహద్దు లోపలికి భయం ప్రవేశించకుండా ఆయన కాపలా కాయడం. దేవుడు మన సరిహద్దులలో ఉన్నాడంటే మనకు రక్షణ మాత్రమే కాదు, ఒక రకమైన నిశ్చింత లభిస్తుంది. రెండవదిగా, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని ఉంది. అనగా దేవుడు మనకు ఏదో ఒకటి ఇచ్చి సరిపెట్టడు, ఆయన మంచి గోధుమలను ఇస్తాడు. అంటే అత్యుత్తమమైన పోషణను, సమృద్ధిని ప్రసాదిస్తాడు. తృప్తిపరచుట అంటే మన అవసరాలన్నీ తీరిన తర్వాత కలిగే నెమ్మది. లోకంలో కరువు ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకు మాత్రం మంచి గోధుమలు లభిస్తాయి. అంటే మన ఉద్యోగంలో, వ్యాపారంలో దేవుడు మనకు మేలైన లాభాలను చూపిస్తాడు. గోధుమలు జీవానికి గుర్తు. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమైన యేసుక్రీస్తు మన ఆత్మను తృప్తిపరుస్తాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకు ఏ కొదువ ఉండదు. ఉదాహరణకు, దేశంలో కరువు ఉన్నప్పుడు అందరూ భయపడి పారిపోతుంటే దేవుడు ఇస్సాకును అదే చోట ఉండమన్నాడు. ఇస్సాకు ఆ కరువు నేలలోనే విత్తనం వేశాడు. దేవుడు అతనికి మంచి గోధుమలనిచ్చాడు. అంటే ఆ సంవత్సరమే అతనికి 100 ఫలము లభించింది. లోకం కరువుతో అల్లాడుతుంటే ఇస్సాకు మాత్రం దేవుని సమృద్ధిలో తృప్తి చెందాడు. అలాగే రూతు పరాయి దేశంలో పరదేశిగా ఉండి పొలాల్లో రాలిన గింజలను ఏరుకోవడానికి వెళ్ళింది. కానీ దేవుడు ఆమెకు కేవలం రాలిన గింజలు మాత్రమే కాదు, పొలపు యజమాని అయిన బోయాజు కటాక్షాన్ని ఇచ్చాడు. బోయాజు తన సేవకులతో ఆమె కోసం కొన్ని కంకులను కావాలని వదిలిపెట్టండి అని చెప్పాడు. అంటే ఆమెకు నాణ్యమైన, అత్యుత్తమమైన ధాన్యము దొరికింది. చివరకు ఆమె ఆ పొలానికి యజమానురాలిగా మారి తృప్తి చెందింది. ప్రియులారా, ఈరోజు మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబ రక్షణ గురించి భయపడుతున్నారా? రేపు మాకు ఆహారం ఎలా దొరుకుతుంది, మా సరిహద్దులో శాంతి ఉంటుందా అని దిగులు చెందుతున్నారా? అయితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. మీ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు ఆయనే. మీ ఇంటికి శాంతినిచ్చే బాధ్యత ఆయనదే. అలాగే మీకు శ్రేష్టమైన ఆహారాన్ని, తృప్తిని ఇచ్చేవాడు కూడా ఆయనే. మీరు పడే ప్రయాసను దేవుడు దీవించి మీరు మేలైన వాటిని అనుభవించేలా చేస్తాడు. ఏ కొరత మిమ్మల్ని బాధించదు, ఏ శత్రువు మిమ్మల్ని భయపెట్టలేడు. సృష్టికర్త అయిన యెహోవా మీ పక్షాన ఉన్నాడు కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఆయన సమాధానము, ఆయన సమృద్ధి మీ ఇంటిని ఎల్లప్పుడూ ఆవరించి ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మా సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడవు నీవేనని, మంచి గోధుమలతో మమ్ములను తృప్తిపరచువాడవు నీవేనని, మా ఇల్లు, మా వృత్తి, మా దేశం క్షేమంగా ఉండడమే కాకుండా మాకు ఎటువంటి కొరత లేకుండా పోషించే బాధ్యతను నీవే తీసుకుంటావని సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, మా జీవితంలో సరిహద్దులు అంటే కేవలం ఇంటి గోడలు లేదా దేశపు ఎల్లలు మాత్రమే కాదు గనుక అవి మా ఆలోచనలు, మా కుటుంబ గౌరవం, మా ఆత్మీయ స్థితిని కూడా సూచిస్తున్నాయి గనుక మేము లోకము నడిచిన దారిలో వెళ్లకుండా మా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, రూతుకు బోయాజు పొలంలో దొరికినట్లుగా మాకు కూడా శ్రేష్టమైన ధాన్యమును నీ కటాక్షమును అనుగ్రహించి లోకపు ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని తాకకుండా జీవాహారమైన యేసుక్రీస్తు ద్వారా మా ఆత్మలు ఎల్లప్పుడూ తృప్తిపరచబడుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి సరిహద్దులలో సమాధానమును, వారి జీవితాలలో తృప్తిని కలుగజేసి ఏ శత్రువు వారిని తాకకుండా నీ కృపతో ప్రతి ఒక్కరిని ఆవరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.